నర్సాపురం మండలం బందంచెర్ల గ్రామంలో దళిత యువకుడిపై హోటల్ యజమాని కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం భారత్ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న హోటల్ ని మూసివేయాలని కోరిన దళిత సంఘాలు కోరిన నేపథ్యంలో హోటల్ యజమాని దివాకర్ ఎస్సీ యువకుల్ని దుర్భాషలాడుతూ దళిత యువకులపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో హోటల్ యజమాని దాడిలో ఎస్సీ యువకుడు మారుమూడి పవన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన పవన్ ని అంబులెన్స్ లో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొద్దు, అందరూ ఒకటే అని చేయొద్దని మేము నిరసన తెలియజేస్తాం. అలాగని షాపులు మొత్తం క్లోజ్ చేయించాం. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం, టీవీ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయారు. వెంటనే సీరియస్ అయిపోయారు. మేము షాప్ క్లోజ్ చేయండి అని పోవాటి వరకు నిల్చున్నాం. అక్కడే నిల్చున్నా సరే వాళ్ళు మేము నిల్చున్నా సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా మేమేమనలేదు. అందరూ చేశారు, మీరు కూడా చేయండి బాగుంటది అని మేము చెప్పాం. చెప్తే వాళ్ళు వినకుండా ముందు ఉన్న చట్నీ మా మీద విసిరేసారు. చట్నీ విసిరేసిన తర్వాత ఆ ఉల్లిపాయల గోధుమ సాకుతో నా మీద దాడి చేశారు. వెంటనే చేసిన తర్వాత నేను చూసుకోలేదు. ఫస్ట్ బయటకు వచ్చేసా. అలా చెప్పి బయటకు వచ్చేసాం. మా వాళ్ళు మేము అందరికి చట్నీ విసిరేసి వాళ్ళ అమ్మ అందరినీ కొడుతుంది, చెంపల మీద ఈ మీద కొట్టేస్తాం. మేము తర్వాత నేను చూసుకోలేదు, అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి చూసుకుంటే మంటడం జరిగింది. ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకంగా బంద్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా షాపు మూసేయాల్సిందని చెప్పడంతో వాళ్ళు జుజ్జువరపు దివాకర్ సన్న జుజ్జువర సత్యనారాయణ వాళ్ళిద్దరూ ఈ బంధు మాకు సంబంధించింది కాదు, మాలనా కొడుకులారా అని తిట్టి మాకు ఆ కులం పేరుతో తిట్టి మేము బంద్ చేయి, మీరు చేతనండి మీరు చేసుకోండి అని మా మీద ఆ క్యాంటీన్ లో ఉన్న ఆ చట్నీ మా అందరినీ జల్లి కత్తితో కూరగాయలు వేసే కత్తితో మా పైన దాడి చేశారు. మారుమూడి పవన్ అనే వ్యక్తి 5 సంవత్సరాల నుంచి వాలంటీర్ గా పనిచేస్తున్నాడు బందంచెర్ల గ్రామంలో. చాలా మంచి కుర్రాడు. మాకు మేము వ్యతిరేకించడంతో ఆ చట్నీ మా అందరి మీద జంగా ఇందులో భాగంగా ఈ కేసును నీరుగార్చడానికి బందంచెర్ల గ్రామం నుంచి కొంతమంది నాయకులు టీనర్సాపురం స్టేషన్ కి వెళ్లి నీరుగార్చడానికి చూస్తున్నారు. పేరు గంటా సతీష్. ఈ గంటా సతీష్ అనే వ్యక్తి టీడీపీ చెందిన వ్యక్తి. మేము ఈ రోజు ధర్నా చేయడం అనేది పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది. మా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దీనికి వ్యతిరేకంగా మేము బంద్ చేయడం తప్ప ఏ పార్టీ నుంచి మేము బంద్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలాగ పార్టీ వ్యతిరేకంగా బంద్ చేయడం అనేది మాకు నిజంగా ఎంత గర్వకారణం. అయినా సరే ఈ గంటా సతీష్ అనే వ్యక్తి ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలిపించిన నేపథ్యంలో టీ నర్సాపురం మండలం బందంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద, ఈ టిఫిన్ షాప్ వద్ద ఆ షాపు మునిపని అడగటం, అక్కడ చిన్నపాటి ఘర్షణ వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం, ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగడానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయటం, అతనికి ఈ పొట్ట మీద ఈ కత్తిగాయాలు ఏర్పడటం జరిగింది. ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం, డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది.
అతను అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని DSP స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా